రోహిణి విషయంలో ప్రభావతి ఇంక మలేషియాకి వెళ్లకుండా ఒప్పుకునేలా లేదని ఇంక మనోజ్ ద్వారా అయితే ప్రయత్నిస్తుంది. ఇంక మనోజ్‌ని కూడా అయితే, "రేయ్! నీకు నీ భార్యకి చెప్తున్నా నేను మలేషియాకి వెళ్ళడం ఖాయం. ఇది మాత్రం ఎట్టి పరిస్థితిలో ఆగదు" అని చెప్పేటప్పటికి ఇంక రోహిణి అయితే పైనుంచి అంతా చూస్తూ ఈ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వట్లా. ఇంక ఏ విధంగా ఆలోచించాలని ఇంక విద్య దగ్గరికైతే వెళ్తుంది. ఇంకా మీ నాన్న అక్కడ జైల్‌లో ఉన్నాడు అంటేనే కదా వీళ్ళందరూ మలేషియాకి వెళ్దాము అని చెప్పని అంటున్నారు. అదేదో మీ నాన్నని అక్కడ చంపేశారు అని చెప్పనంటే అప్పుడు మలేషియాది ఆ గొడవ ఉండదు కదా అన్నట్టుగా విద్య ప్లాన్ ఇస్తుంది. ఇంకా ఆ ప్లాన్‌లో భాగంగానే మళ్ళీ మటన్ కొట్టే మాణిక్యాన్ని అయితే రంగంలోకి దింపుతుంది మళ్ళీ రోహిణి. "నువ్వు ఒక హస్తీకలు తీసుకొని నేరుగా మా ఇంటికొచ్చేసి మీ నాన్న చనిపోయాడమ్మా అన్నట్టుగా నా దగ్గర కొంచెం నువ్వు యాక్టింగ్ చేయాలనంటే యాక్టింగ్‌లో నేను సూపర్‌ని కదా అన్నట్టుగా ఇంక రోహిణి చెప్పిన విధంగానే ఇంక మాణిక్యరావు అయితే ఇంటికొస్తాడు. ఇంక ఇంటికొచ్చిన తర్వాత మీకందరికీ ఒక బ్యాడ్ న్యూసు. అయినా రోహిణి నువ్వు గట్టిగా నీ మనసును గట్టిగా చేసుకోవాలి. మీ నాన్న ఇక నీకు లేడు. ఇదిగో మీ నాన్న ఆస్తికులు అని చెప్పనంటే, సరే వాళ్ళ నాన్న లేడు కదా! ప చనిపోయాడు కదా అంటున్నారు కదా! ఇంకా ఆస్తులన్నిటికీ రోహిణి ఒక్కటే కదా ఏకైక వారసురాలు. ఆ ఆస్తుల కోసమే తీసుకోవాలి కదా! అందుకనే మలేషియాకి వెళ్ళాలి కదా! అంటే ఆ ఆస్తుల కోసమే తనని చంపేశారు అన్నట్టుగా ఇంకా అక్కడి నుంచి ఇంకా చిల్లి గవ్వ కూడా తనకి రాదు అన్నట్టుగా ఇంకా మాణిక్యరావు అంటాడు. ఇంకా ఇంకా అలా అనేటప్పటికి రోహిణి అయితే ఇంక నాన్న చనిపోయాడని ఇంక 4 కన్నీటి బొట్లు అయితే వదులుతుంది. ఇంక ప్రభావతి అయితే మలేషియాకి వెళ్ళాలి, నేను అక్కడ అన్నీ చూడాలి అన్నట్టుగా అన్న ప్లాన్ మొత్తం రివర్స్ చేసేస్తుంది. కానీ ఈ విధంగా చేస్తుందని బాలు మీనాకైతే ముందే అర్థమవుతుంది. ఇంక బాలు మీనా అయితే, చూసారా అండి, రోహిణి తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. కానీ ఇన్ని తప్పులు ఏదో ఒక తప్పు కోసం దాన్ని కాపాడుకునే దానికోసం ఇన్ని తప్పులు చేస్తుంది. మా మనోజ్ గాడు తెలివి తక్కువవాడు కాబట్టి ఆ రోహిణి చెప్పిన వాటన్నిటిని వింటుంది. కానీ మా అమ్మకు కూడా ఇప్పటికిప్పుడే ఇన్ని రోజులు చనిపోని వాళ్ళ నాన్న ఇప్పుడు ఎందుకు చనిపోయాడు అని చెప్పనని ఈ విషయంలో ఏదో పెద్ద తేడా ఉందని ఇంకా వచ్చిన మాణిక్యరావుని ఏ జైల్లో చచ్చిపోయాడు అని మొత్తం ఎంక్వైరీలు అయితే చేస్తాడు. ఎందుకంటే మలేషియాలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా నేను కనుక్కుంటాను అని. ఇంక రోహిణి అయితే ఇంకో కుండ అలాగే దాంట్లో అస్థికలు చేసి పంపించింది. కానీ అక్కడ ఏ జైల్లో చచ్చిపోయాడు అలాగే తన పేరేంటి అవన్నీ చెప్పకుండా ఉండేటప్పటికీ ఇంకా బాలుకి అయితే మాణిక్యరావు దొరికిపోతాడు. అంటే ఇదేదో ప్రీ ప్లాన్డ్గా ఒక స్కెచ్ గీసినట్టు మాదిరిగా వచ్చి నువ్వు ఈ కథ చెప్తున్నావా అంటే, అయ్యో కథ ఏంటి, మా బావ చనిపోవడం నిజం అని చెప్పానంటే, ఏంటి బాలు మా నాన్న చనిపోయింది కూడా దీంట్లో కూడా నీకు అబద్ధం చెప్పాలా ఏంది మనోజ్ ఇది అదంతా అంటే, ఇంకా మనోజ్ అయితే, రే మా మామ చనిపోయింది నిజమైతే లేకపోతే మా బాబాయ్ ఎందుకు వచ్చి చెప్తాడురా అన్నట్టుగా తనైతే అంటాడు. రే నువ్వొక తెలివి తక్కువ వాడని తెలుసుకొని ఇన్ని నాటకాలు జరుగుతున్నాయంటే ఇంకా ప్రభావతి అయితే మాత్రం ఇంకా మలేషియాకి పోవట్లేదు అనే షాక్లో అయితే తను ఉండిపోతుంది. ఇంకా సత్యము అలాగే అందరికీ షాక్ అనమాట. అసలు మనోజ్ జీవితం ఎటు ఎటువకపోతుందో తెలియట్లేదు ప్రభావతి. అసలు వాళ్ళు మామయ్య మలేషియా అంటారు, కొద్దిసేపు చనిపోయారంటారు, తనకు ఆస్తులు లేవంటారు. ఏందో ఇదంతా ఒక కథలా అనిపిస్తుంది నాకు అనేటప్పటికీ. నిజమేనండి, నాకు కూడా అలాగే అనిపిస్తుంది.